దేవుడు అంటాడు, రొగేలిన్ నువ్వేమనుకుంటున్నావు ఏంటంటే, ప్రభువా ఈ బాధ, ఈ వేదన నేను భరించలేకపోతున్నా, ఈ నరకయాతన నేను తట్టుకోలేకపోతానా అని అంటే, భూమి మీద ఉన్నప్పుడు నీకు అనేకసార్లు అవకాశం ఇచ్చి అనేకసార్లు నేను చెప్పితే నమ్మినావా అంటే, నేను నమ్మలేదు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు ప్రభువా భూమి మీదకి వెళ్ళడానికి. అక్కడ నేను కుష్టి రోగినై, ఎందుకు పనికిరాని వాడినై, భూమి మీద ఎవడు నన్ను లెక్క చేయకపోయినా పర్వాలేదు, కానీ భూమి మీదకి ఒక్కసారి నన్ను పంపి అయ్యా. అక్కడికి వెళ్ళి నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేసి మరలా నీ సన్నిధికి వెళ్తా, కానీ ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని గట్టిగా కేక వేస్తున్నాడట. స్వరము, ఈ నరాలు తెగిపోయి అంతగా. అప్పుడు యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుడా, పురుగులు నిన్ను కమ్మినాయి, పురుగులు నిన్ను కప్పినాయి, కీటకాలు నిన్ను కమ్మివేసినాయి, అవి సమస్త శరీరులకు హేయమని చెప్పగానే ఒక అగ్ని దుప్పటి వలె వచ్చి, దుప్పటి అంటే తెలుసుగా మనకు, చెద్దరు లాంటిది, అట్లా అగ్ని ఇట్లా వచ్చి అందుకొని ఆ నరకంలో మొత్తం పడేసిందట. కేకలు, శబ్దాలు, భయంకరమైన వేదన. హల్లెలూయా, హల్లెలూయా.